సో వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే హెచ్ బార్ డ్యూ టు ఇన్ఫైనైట్ లాంగ్ స్ట్రైట్ కండక్టర్ అనేది నేర్చుకుంది. ఇది ఇంతకుముందు కూడా మనం చేసిందే, కొంచెం లిటిల్ బిట్ మోడిఫికేషన్. ఒక లాంగ్ స్ట్రైట్ కండక్టర్ తీసుకుందాం, దాని కరెంటు ఐ వెళ్తుంది. దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటుంది యాజువల్. సో దీని యొక్క స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ తీసుకుంటే హెచ్ బార్ డాట్ డిఎల్, ఇక్కడి నుంచి ఇక్కడికి అది రో డిస్టెన్స్ అని అనుకుందాం. ఓకే, సో రో డిస్టెన్స్ అయితే మనకి హెచ్ బార్ డ్యూ టు లాంగ్ స్ట్రైట్ కండక్టర్ ఎంత అన్నాడు, అంటే హెచ్ బార్ డాట్ డిఎల్ ఎంత అనేది క్వశ్చన్. కాబట్టి మనకు తెలుసు ఆల్రెడీ హెచ్ బార్ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అనేది ఫార్ములా మనకు తెలుసు. హెచ్ బార్ డ్యూ టు లాంగ్ స్ట్రైట్ కండక్టర్కి ఆల్రెడీ మనం, సో హెచ్ బార్ డాట్ డిఎల్ అంటే ఎంత అంటే రో డి5 ఏ5 బారు. దీనికి డిఫరెన్షియల్ లెంత్ వెక్టర్ ఆర్క్ లెంత్ మేకింగ్ అన్ యాంగిల్ 5 అయితే రో డి5 ఏ5 బార్. సో రో డి5 ఏ5 బార్ ఈక్వల్స్ టు ఐ. సో హెచ్ బయట తీసుకొస్తాను, రో కూడా బయట తీసుకొస్తాను, ఇంటగ్రేషన్ ఆఫ్ డి5 ఏ5 కూడా బయట తీసుకొస్తాను, ఇంటగ్రేషన్ ఆఫ్ డి5 లిమిట్స్ 0 to 2π ఈజ్ ఈక్వల్స్ టు ఐ. సో హెచ్ ఇంటూ రో ఇంటూ ఇంటగ్రేషన్ ఆఫ్ డి5 అంటే 2π ఇంటూ ఏ5 బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ. దేర్ ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బై 2π రో into A5 bar. So H bar amperes per meter. So this is the finally magnetic field intensity due to long straight conductor. H bar అలాగే ఉంచి DL సబ్స్టిట్యూట్ చేసాం, అంతే ఏం లేదు. ఓకే.